టెన్షన్ రేకెత్తిస్తుంది. ఎప్పుడు ఎవరిని ఏ రకంగా అరెస్ట్ చేస్తారో, ఏ కేసుల్లో ఎవరు ఇరుక్కుంటున్నారో మినిట్ టు మినిట్ టెన్షన్గా ఉన్న పరిస్థితి. ఎందుకు ఈ అంశం ఇప్పుడు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇప్పటివరకు కూడా ఆ పేరు నాని అరెస్ట్ అవుతారు, ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతారు, ఇదిగో కొడాలి, అదిగో రోజా, ఇలా మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికే గురి ఎక్కువ పెట్టారు. చూసాం ఏటుగా ఆయన మీద కేసు నమోదయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ సమయంలో అన్నా అరెస్టు చేయొచ్చు అని జరుగుతున్న ప్రచారం. మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకెవరెవరు ఉన్నారా? అసలు ఈ కేసు అంత దూరం వెళుతుందా? ఒకరు జీవిత ఖైదు అంటారు, ఒకరు 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాలు అంటారు, అసలు బెయిలే రాదంటారు. నాన్ బెయిలబుల్ సెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నిన్న కూడా మనం ప్రస్తావించడం జరిగింది. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే పరిస్థితి ఏ రకంగా ఉండే ఛాన్స్ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎటువైపు టర్న్ తీసుకుంటాయి? ఏ రకంగా ఉండబోతున్నది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం, అక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ వినాశనం మొదలైంది. అంటే అంతకుముందు కూడా బాగా బ్యాడ్ వినిపించేది. ఇంక చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో ఇంక పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితికి వాళ్ళే చేసుకున్నారు ఆ తప్పులు, ఆ పొరపాట్లోని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తే ఆ సింపతి ఏమన్నా క్రియేట్ అవుతుందా? ఇది చాలామందిలో వస్తున్న ప్రశ్న. అయితే ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మన కేసు పెట్టారో అదే కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు కూడా ఆయన మీద పెట్టారండి. విపరీతంగా ఉదయం నుంచి కూడా వస్తున్న ప్రచారం అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి మీద మిర్చి యార్డ్కి ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా మిర్చి యార్డ్కి వెళ్ళారు కదా ఆయన. ఆ మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళిన నేపథ్యం, ఆ టైంలో ఆయన వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఫిబ్రవరి 19న ఆయన మిర్చి యార్డ్కి వెళ్ళారు. అప్పటికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందట. దాన్ని ఉల్లంఘించి ఈయన అక్కడికి వెళ్ళారని చెప్పి ఈయన మీద మరి కొత్త కేసు పెట్టారు. ఈయనతో పాటుగా అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, మోదుగులకు కూడా A1 నోటీసులు, 41A నోటీసులు కూడా జారీ చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. సో ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి కూటమి డిసైడ్ అయిపోయిందా? ఎందుకు ఈ అంశం మళ్ళీ ప్రస్తావించాల్సి వస్తున్నదంటే, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని ఇంక మర్చిపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వచ్చే సీన్ లేదు అని చెప్పి ఆయన బహిరంగంగా మాట్లాడారు నిన్న. అది కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంకా రాడు అని. మరొక వెర్షను, ఆయనకి జీవిత ఖైదు పడిపోద్ది, అసలు బెయిలే రాదు, మినిమం 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు అంటే పొలిటికల్ కెరీర్ అంతా నాశనం ఏంటంటే, ఒకవేళ జరిగితే అది. మరి అంత సీరియస్గా దీన్ని తీసుకుంటారా? అంత సీరియస్ సెక్షన్లు ఉన్నాయా ఇందులోని అంటే, చాలా సీరియస్ సెక్షన్లే ఉన్నాయని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తున్నారు. ఏడాది టైంలోనే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీరావు అనియండి, లేకపోతే మరి కొంతమందిని అరెస్టులు చేయడం అనే అంశం అలా ఉంచితే, మరి ఒక్క ఏడాదిలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారా? అదేమైనా నెగిటివ్ అవుతుందా? నిన్నేదో తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద ఏదో తాటికాయలు ఇవి అవి వేశారట. ఆయన బెంగళూరులో ఉన్నారా, లేకపోతే తాడేపల్లి గుడిలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయనకి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా? నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారా? మరి చట్టం ఏం చెప్తుంది? ఇవన్నీ కూడా ప్రశ్నలు చాలామందిలో రేకెత్తిస్తున్న అనుమానాలు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అయిపోద్దని చెప్పి వైఎస్ఆర్సీపీ శ్రేణులు హెచ్చరించడం జరుగుతుంది. మరి తప్పు చేసినప్పుడు ఎవరు తప్పు చేసినా, లేకపోతే కొన్ని సెక్షన్లు పెడితే ఆ రకంగా ఉంటుందా? చేయమనండి, దమ్ముంటే అగ్నిగుండం, ఎవరు వచ్చి చేస్తారో చూసుకుంటాం, మేమంత ఖాళీగా ఏం లేము, అంత పాలన చేతకా కాదు అని చెప్పి టీడీపీ శ్రేణులు మాట్లాడుతున్నారు. అంటే నువ్వా నేనా, అమీ తుమి తేల్చుకునే సమయం ఆసన్నమయ్యింది. మరి అరెస్టులు ఎటువైపు వెళ్తాయి? ఎవరిని అరెస్ట్ చేస్తారు? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీదే గురి పెట్టారా? మరో పక్క షర్మిల గారు, ఆవిడ ఆ రకంగా మాట్లాడుతున్నారు. ఏ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తొక్కుకుపోయినా సరే ఆయనకు మీరు పర్మిషన్లు ఇస్తారు, మాకు పర్మిషన్లు ఇవ్వరా అని ఆవిడ మాట్లాడుతున్నారు. అంటే అన్ని యాంగిల్స్ నుంచి కూడా అన్ని బాణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఎక్కుపెట్టి ఉన్నాయి. మరి దీని పర్యవసానాలు ఏం జరుగుతాయి? జగన్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? అంత ఈజీగా ఉంటుందా? వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని
సింపతిని డెవలప్ చేసి మళ్ళీ ప్రజల్లో ధైర్యాన్ని నింపి తమ సత్తా చూపించడానికి ముందుకు వెళతారా? లేకపోతే అధినాయకుడికే దిక్కులేదురా బాబు, ఆయన్నే అరెస్ట్ చేసేసారు, మనమేం చేయగలం అని చెప్పి 4 సంవత్సరాలు సైలెంట్గా ఉంటారా? ఇది కూడా జరుగుతున్న ప్రచారం చాలామందిలో. ఎవరికన్నా అంతే కదా, కొంతమంది తెగిస్తారు, అరెస్టులు అయితే అయ్యర్లే ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దామని. కొంతమంది ఏం చేస్తారు, సైలెంట్ అయిపోతారు, మనకెందుకురా ఈ గొడవ అని. ఎందుకంటే ఈ ప్రస్తావన, ఈ అంశం మాట్లాడడానికి కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. వైఎస్ఆర్సీపీ అధికారం పోయిన తర్వాత ఎంతమంది మాట్లాడుతున్నారండి? 151 ఎమ్మెల్యేల్లో ఎంతమంది మాట్లాడుతున్నారు ఈరోజు బయటకు వచ్చి కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడేవాళ్ళు? ఒక 3-4 కనిపిస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఒకరు మాట్లాడుతున్నారు, పేరు నాని గారు మాట్లాడుతున్నారు, కొద్దిగా సైలెంట్ అవుతున్నారు. రోజా గారు ఏదన్నా ఇష్యూ వస్తే ఆ టైంలో వస్తున్నారు, ఆవిడ మాట్లాడుతున్నారు, వెళ్తున్నారు. ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? సజ్జల గారు 1-2 సార్లు వచ్చినట్టున్నారు. అదే 151 మందిలో ఉన్నవాళ్ళు వీలేనా? ఇంకెవరు లేరా? మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓడిపోతే రాష్ట్రాన్ని వదిలేస్తారా? నియోజకవర్గ సమస్యలను వదిలేస్తారా? ఎందుకు అక్కడ ఆందోళన చేయలేకపోతున్నారు? ఎందుకు అక్కడ ఇష్యూలన్నిటి మీద పోరాడలేకపోతున్నారు? మనకెందుకులే అనే ధోరణి చాలామందిలో ఆల్రెడీ వచ్చేసింది. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ అయితే ఎవరు పార్టీని చూసుకుంటారు? ఇది చాలా కీలకమైన అంశం. మరి భారతీ గారికి పగ్గాలు అప్పచెప్తారని కొంతమంది మాట్లాడతారు. అంటే ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? భారతీ గారికి పగ్గాలు అప్పచెప్పాలి, లేకపోతే బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు సీనియర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా అప్పచెప్తారేమో. ఒకవేళ అరెస్ట్ అయితే చెప్తున్నానండి, ఇవన్నీ కూడా ఊహాగానాలే. ఎందుకంటే అరెస్ట్ అవుతుందని చెప్తున్నారు కదా, ఖచ్చితంగా చాలా తీవ్రమైన సెక్షన్లు ఇవి, ఖచ్చితంగా అరెస్ట్ చేసే తీరుతాము, అరెస్ట్ జరుగుతుంది అని వాళ్ళు పదే మాట్లాడుతున్నారంటే ఆల్టర్నేటివ్ ఏదో చూడాల్సిన అవసరం ఉంది. మరి భారత్ గారు హ్యాండిల్ చేయగలరా అంత యాక్టివ్గా? ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు, జైల్లో ఉన్నప్పుడు షర్మిల గారు అడ్డుపడ్డారు, విజయమ్మ గారు అడ్డుపడ్డారు, వాళ్ళు అవుట్రేటెడ్గా ముందుకు సాగారు, ఆ లెగసీని కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఆ పరిస్థితి కనిపించట్లేదు. మరి భారతీ గారు ఏ రకంగా హ్యాండిల్ చేయగలరు? ఎందుకంటే రాజకీయ పరంగా ఆవిడ అంత యాక్టివ్గా ఎప్పుడు ఉండడం మనం చూడలేదు. కొన్ని ప్రచారాలు ఏమైనా పులివెందులో చేస్తుంటారేమో, లేకపోతే బిజినెస్ పరంగా ఆవిడ యాక్టివ్గా ఉండొచ్చేమో, ఆవిడకున్న వ్యాపార సంబంధంలో. అందులో ఆవిడ దాన్ని అభివృద్ధి చేయడానికి ఏమైనా ఆవిడ ముందుకు సాగొచ్చేమో. కానీ రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మడిపించే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అరెస్ట్ అయితే మరి పార్టీ విచ్ఛిన్నం అవుతుందా? భయపడి అందరూ ఇతర పార్టీల వైపు లేకపోతే వేరే రకంగా వెళ్ళిపోతారా? నిలబడి కొట్లాడతారా? ఎంతమంది దీని మీద స్టిక్ అయి ఉంటారు? 4-5 కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకు అండగా నిలబడతారా? నిలబడే పరిస్థితి లేదా? ఇప్పటికే చాలామంది ఇబ్బందికరంగా ఉంది, కొద్దిగా అసహనాలు, అసంతృప్తులు ఉన్నారంటున్నారు. వాటిని ఏ రకంగా బుజ్జగించుకుంటారు, ఏ రకంగా ముందుకు వెళ్తారు? ఈయన అరెస్ట్ అయితే మరి భారతీ గారి పాత్ర ఏంటి? నెక్స్ట్ ఎవరు పార్టీని హ్యాండిల్ చేయగలరు? ఇంత పెద్ద పార్టీని అంత ఈజీ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయనకు అక్క ముక్క తిన్నవాడు కాబట్టి ఆయనకు భయపడతారు, ఆయన చేస్తారు. ఒకవేళ కొద్దిగా ఆయనకి అటు ఇటుగానే అయిందంటే పరిస్థితి వేరే రకంగా ఉంటుందని. ఈ అంశంలో మరో జరుగుతున్న ప్రచారం, ఆయన మీద కుట్ర జరుగుతున్నారు, ఆయన హత్య చేయడానికి చూస్తున్నారని మరో ప్రచారం జరుగుతుంది. అంటే టెన్షన్ అన్నమాట. వైసీపీ శిబిరంలో ఒక హై టెన్షన్ అయితే ఉంది. ఏదన్నా జరుగుతుందా, ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి అని. మరి కూటమి ఆ సాహసాలు చేస్తుందా? ప్రభుత్వం ఆ రకంగా అడుగులు వేస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా? అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు? పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా చర్చనీయాంశంగా మారుతున్న అంశం. దీని పర్యవసానం